నా పేరు శాంతిశ్రీ. నేను సెంట్రల్ ఉమెన్ వింగ్ ట్రెజరర్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే మెయిన్ గవర్నమెంట్ ఏంటంటే మొట్టమొదటిగా 1వ తారీఖు జీతాలు ఇస్తుంది. మన గౌరవ సీఎం గారు చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని వరకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చే మాకు ఏదైతే రావాలో పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక 30 మంత్స్ 35 మంత్స్ ఇట్లా డిలే అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికే మేము లాస్ అవుతున్నాం. ప్రతి పిఆర్సీలో కూడా మేము ఒక 9 to 10 lakhs ఒక్కొక్క సాధారణ ఉద్యోగి లాస్ అవుతూ ఉన్నారు. పైగా ఈరోజు చూస్తుంటే నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా పిఆర్సీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్కి. పిఆర్సీయే కాదు, పెండింగ్ బిల్స్ కూడా చాలా ఉన్నాయి. మాకు రావాల్సిన సరెండర్ లీవ్స్ కానివ్వండి, ఇంకా చాలా రకాలైనటువంటి జీపీఎఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పెండింగ్ బిల్స్ ఉండిపోతున్నాయి. ఇంత పెండింగ్లో ఉండడం ఇదే ఫస్ట్ టైం. కాబట్టి గౌరవ సీఎం గారు కానివ్వండి, మంత్రివర్యులు అందరూ కూడా దీని గురించి ఆలోచించాలంటున్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ ఉమెన్ కోసం ఏంటంటే చాలా వేరే స్టేట్లో కంపేర్ చేస్తే అక్కడ చైల్డ్ లీవ్ కానివ్వండి, చైల్డ్ కేర్ లీవ్ కానివ్వండి, మెటర్నిటీ లీవ్ కానివ్వండి, పెటర్నిటీ లీవ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా 2-3 సార్లు కొత్త ప్రభుత్వాలు వచ్చాక అమెండ్ చేశాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర 10 సంవత్సరాల క్రితం ఏదైతే లీవ్ ప్రొవిజన్ ఉందో అదే లీవ్ ప్రొవిజన్ ఈ స్టేట్లో కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి లీవ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా అవి లేటెస్ట్గా అమెండ్ చేస్తూ ఇన్ఫర్టిలిటీ లీవ్, ఈ రోజుల్లో ఉమెన్ ఏంటంటే చాలా ఇన్ఫర్టిలిటీకి గురవుతూ ఉన్నారు ఈ వర్క్ ప్రెషర్ వల్ల. కాబట్టి చాలామంది సఫర్ అవుతున్నారు. ట్రీట్మెంట్స్కి మంత్స్ టుగెదర్ తీసుకుంటుంది. అందుకే కొత్తగా అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఇన్ఫర్టిలిటీ లీవ్ని కూడా మొట్టమొదటిగా ఇదే స్టేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల్లో మెనిస్ట్రియల్ లీవ్ పాలసీ అని కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఒక 5 days మెనిస్ట్రియల్ పీరియడ్లో అట్లా లీవ్ ఇవ్వడం ఇట్లాంటిది. దాని మీద కూడా స్టడీ చేసి ఉమెన్కి ఏదైతే అవసరమో అది ఇవ్వాలి. ఇంకా మా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉమెన్ రిప్రజెంటేటివ్స్ కూడా చెప్తా ఉన్నారు. ఒక అగ్రికల్చర్ అంటే రైతు వేదికల్లో కానివ్వండి, వెటర్నరీ క్లినిక్స్లో కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ కూడా మూత్రశాలలు టాయిలెట్స్ అనేవి లేవు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కొన్ని కాలేజెస్లో అట్లా కొన్ని చోట్ల ఉన్నాయి. అవి కూడా ఉమెన్ ఎంప్లాయీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తరఫున ఈ ముఖ్యమంత్రి మీరు ఏమడిగినా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లనే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. గత ప్రభుత్వం నెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మీ సమస్య సొల్యూషన్ కోసం ఆలోచించట్లా. ఎలా చేద్దాం మేడం? అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మన సీఎం గారు వచ్చినప్పుడు మేబీ అప్పుడు అంత రిసోర్సెస్ మనకు లేవు. కాకపోతే ఇప్పుడు చాలా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంది. కాబట్టి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిదానికి ఫండ్స్ ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ప్రాబ్లంగా ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా ఓన్లీ ఒక 5% మాత్రమే కొంచెం ఎకనామికల్లీ ఎంపవర్డ్ ఉంటారు, ఎకనామికల్లీ అఫ్లిప్టెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు జీతం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకసారి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగుల తరఫున తప్పకుండా సీఎం గారు ఆలోచిస్తారని మనవి చేస్తున్నాం. కార్యాచరణ మా జేఏసీ ప్రకటించినట్టు మా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు కానివ్వండి, మా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఒక కార్యాచరణ అనేది ప్రకటించారు. ఏంటంటే May 15th ప్రతి చోట ప్రతి ఆఫీసుల్లో కూడా లంచ్ టైం డెమోన్స్ట్రేషన్ బ్లాక్ బెడ్జెస్ పెట్టుకొని డెమోన్స్ట్రేట్ చేయాలి. అదేవిధంగా May 17th, April 15th ఇది, May 17th నిరాహార దీక్షలు చేయాలని స్టార్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా అందరూ పెద్ద ఎత్తున చేస్తారు. ఎందుకంటే అందరూ కూడా చాలా నిరసనలో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున చేస్తారు. అందుకోసం తప్పకుండా గౌరవ సీఎం గారు కానీ మంత్రివర్యులు కానీ దీని గురించి ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తారు.